ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయని చెప్పి? ఓకే, సో మీరు అడిగేది చాలా మంచి క్వశ్చన్ అనమాట. ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ ప్రస్తుతానికి ఇట్స్ ఎ బర్నింగ్ టాపిక్. మీరు చూస్తున్నారు న్యూస్లో, కోవిడ్ ఎప్పుడు నుంచే వచ్చిందో, ఆ కోవిడ్ వచ్చిన తర్వాత చాలా చిన్న వయసు ఉన్న కుర్రాళ్ళకి, 20 వయసు ఉన్న వాళ్ళకి ఈ జబ్బులు చాలా అనేది పెరిగిపోయింది ఇప్పుడు సొసైటీలో. సో యువర్ క్వశ్చన్ ఇస్ క్వైట్ రెలెవెంట్. ఇప్పుడు ఎందుకు వస్తుంది ఇది ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ అంటే? ఫస్ట్ గుండెకి బ్లాకేజెస్ వస్తాయి అన్నమాట. బ్లాకేజెస్ రావడం మూలంగా మెల్లమెల్లగా బ్లాకేజెస్ పెరుగుతూ మనకి గుండె స్ట్రోక్ కూడా వస్తుంది. గుండె స్ట్రోక్ వచ్చిన తర్వాత గుండె వీక్ అయిపోవడం జరుగుతుంది. గుండె వీక్ జరిగిన తర్వాత దానికి మనం ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ అని అంటాం. సో ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ అనేది ఒక పెద్ద స్పెక్ట్రమ్ అన్నమాట. అది ఒక జబ్బు కాదు, అది ఇట్స్ అ బిగ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ జస్ట్ ఫార్మింగ్ బ్లాకేజెస్ ఇనీషియలీ. ఫస్ట్ బ్లాకేజెస్ స్టార్ట్ అవుతుంది, తర్వాత గుండె స్ట్రోక్కి వస్తుంది, తర్వాత మీకు మెల్లమెల్లగా జబ్బు పెరుగుతూ మెల్లగా గుండె వీక్ అయిపోవడం కానీ, తర్వాత VTVF రావడం కూడా జరుగుతుంది. సో ఇట్స్ అ బిగ్ స్పెక్ట్రమ్. అంటే యూ కెనాట్ డిస్క్రైబ్ ఇన్ ఎ సింగిల్ వర్డ్. బట్ మనం చూసేది ఇప్పుడు అంతా సడన్ కార్డియక్ డెత్స్ మనం చూస్తున్నాం, ప్రిడామినెంట్లీ ఆర్ బికాస్ ఆఫ్ ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ అనమాట. అంటే బేసికలీ గుండెకి రక్త ప్రసారం తగ్గిపోతుంది. తగ్గిపోవడం వలన మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట. అంటే చిన్న వయసు ఉన్న వాళ్ళకు కూడా వస్తుంది ఇప్పుడు. సో చిన్న వయసు కూడా చాలా మందికి వస్తున్నాయండి. ఎందుకు? ఇప్పుడు చాలా లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది. ఇప్పుడు నేను చూసేది ఏంటి, జనాలు టైంకి పడుకోవడం లేదు. నైట్ 12కి 1కి మార్నింగ్ 4కి పడుకుంటున్నారు. వాళ్ళు లేవడం అనేది మార్నింగ్ 6కి ఎవరు ఇప్పుడు లేవడం లేదు మనుషులు. మనం పొద్దున 10 గంటలు 12 మధ్యాహ్నంకి లేస్తున్నాం. అండ్ వెరీ బ్యాడ్ లైఫ్ స్టైల్స్. చాలామంది స్పెషల్లీ యంగ్స్టర్స్ స్మోకింగ్, ఆల్కహాల్, రకమైన డ్రగ్స్ కానీ, సెడెంటరీ లైఫ్ స్టైల్స్ అనమాట. కంప్లీట్లీ కూర్చొని పోతారు. ఎక్సర్సైజ్ ఎటువంటి ఉండదు, నో ఫిజికల్ యాక్టివిటీ, బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్స్. ఇవన్నీ ఉన్నప్పుడు ఈవెన్ చాలా చిన్న వయసు ఉన్న వాళ్ళకి ఈ జబ్బు చాలా ఇప్పుడు కామన్ అయిపోయింది అసలు సొసైటీలో. చెప్పాలంటే నిజం, ఇప్పుడు పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు, 60, 70, 80 ఏళ్ళు వాళ్ళకి ఇంత జబ్బులు లేవు. మీరు యంగ్ వయసు ఉన్న వాళ్ళకి చూస్తే 20, 30 వాళ్ళకి జబ్బులు పెద్ద వయసు వాళ్ళకి అంటే ఎక్కువైపోతున్నాయి. సో ఇట్ ఈస్ బ్యాడ్ ఫర్ సొసైటీ. ఇది మంచి దేశాలు కానే కాదు, ఇట్స్ అ బ్యాడ్ ట్రెండ్.